తన మొహం కూడా సరిగా కనిపించట్లేదు. మాయా మళ్ళీ ఎవరితోనో చేతులు కలిపి ఏదైనా చేయబోతుందా? తన పక్కనున్నదెవరో కనిపెట్టాలి. మీరు మాయని గుడ్డిగా నమ్ముతున్నారు. ఇప్పుడే నేను మాయని కలిసి వస్తున్నాను. తన దుస్తుల మీద రక్తపు మరకలున్నాయి. చూసావు కదా, తన డ్రెస్ మీద ఎటువంటి బ్లడ్ మార్క్స్ కనిపించలేదు. నేను నా కళ్ళారా చూసిన రక్తపు మరకలను బావ చూసినప్పుడు మాయం చేసేసింది. ఇదివరకు బయటపడినట్టు ఇప్పుడు బయటపడకుండా ఏవో మంతనాలను జరుపుతుంది. అవేంటో కనిపెట్టాలి. అందరి ముందు దోషిలా నిలబెట్టాలి. నా కుటుంబానికి ఇదివరకు నిహారిక శనిలా పట్టుకుంది. ఇప్పుడు ఈ మాయ దరిద్రంలా దాపరించింది. పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత తన దారి తాను చూసుకోవచ్చు కదా. ఎందుకు మళ్ళీ మా కుటుంబాలని పట్టుకుని తిరుగుతుంది? ఏంటండి ఇలా వచ్చారు? పిలుపు చేయడానికి. పిలుపా? మీ ఇంట్లో ఏం ఫంక్షన్ ఉంది? మా ఇంట్లో కాదు, అవని ఇంట్లో. ఆ పిల్ల ఫంక్షనేనా? అవును. అదేంటి ఆ ఫంక్షన్కి అయిన వాళ్ళం మేమే వెళ్ళడం లేదు, కాని వాళ్ళు మీరేం వెళ్తారని నువ్వే చెప్పావు కదా. మరి అదే ఫంక్షన్ పిలుపులకి మీ అత్తయ్య గారిని తీసుకుని మరీ వచ్చావేంటి? చూడండి, కుటుంబం అన్నాక గొడవలు ఉండకుండా ఉంటాయా? మళ్ళీ ఫంక్షన్ల దగ్గర అందరం కలుసుకోకుండా ఉంటామా? మీరవన్నీ ఏం పట్టించుకోకండి. ఇవ్వు. గురువారం మా అక్షయకు ఓణిల పండగ చేయబోతున్నాం. మీరు తప్పకుండా రండి. సరేనండి, మీరే స్వయంగా వచ్చి పిలిచినప్పుడు రాకుండా ఎలా ఉంటాం? కాలనీ అంతా పిలవాలి కదా. ఇక మేం బయలుదేరతామండి. సరేనండి, పద. వెళ్ళరండి. మా అక్షయ అని అంటున్నారేంటి? ఇంకా నయం, నా మనవరాలు అని అనలేదు. ఆ అవని కూతురు అనంటే సరిపోయేది కదా. ఏ పని చేసినా అది పరిపూర్ణంగా చెయ్యాలి. అది మనసుకి నచ్చిందైనా నచ్చింది కాకపోయినా. మనం అయిష్టంగా పిలుపులు చేస్తున్నట్టు అవతలి వారికి అనిపించిందంటే రావడం మానేస్తారు. అప్పుడు అవని పేచీ పెడుతుంది. మీరన్నది కూడా నిజమేలేండి. పదండి. జయంతి గారు, జయంతి గారు! గురువారం మా అక్షయకు ఓణిల ఫంక్షన్ చేయబోతున్నాం. మీరు తప్పకుండా రండి. ఇది మరీ విడ్డూరంగా ఉంది. ఏమైందండి? ఆ ఫంక్షన్కి వెళ్ళకండి అని ఈ నిహారిక గట్టిగా చెప్పేసరికి అవనితో నేను చాలా కఠినంగా మాట్లాడాను. గతంలో తన వలన ఓసారి సహాయం పొందిన దాన్ని నేను.
అయినా సరే ఈ నిహారిక మాటలు విని ఆ విధంగా అవనినే బాధ పెట్టాను. ఇప్పుడే మొహం పెట్టుకుని ఫంక్షన్కి రమ్మంటారు? పైగా ఇప్పుడు వేదవతి గారే వచ్చి పిలుస్తున్నారు. మీ కుటుంబ గొడవలకి కాలనీ వాళ్ళం సతమతమైపోతున్నాం. జరిగిందేదో జరిగిపోయింది. అదంతా మనసులో పెట్టుకోకుండా మీరైతే ఖచ్చితంగా ఫంక్షన్కి రండమ్మా. మర్చిపోవద్దు. అలాగేనండి. ఏంటో వీళ్ళు. నువ్వు రావద్దు అని చెప్పిన వాళ్ళందరి దగ్గరికి వచ్చి రండి అని నేను పిలవాల్సొస్తుంది. ఏంటో నాకు ఈ కర్మ. ఫంక్షన్ వరకు ఓపిక పట్టండి. మనం ఊహించినంత ఆస్తొస్తుంది. పదండి పదండి, తొందరగా పిలుపుల కార్యక్రమం ముగించుకుందాం. అసలే ఎండలు దంచుతున్నాయి. పదండి. అవని వలన మనకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. అవని అక్షయాలు ఎప్పుడైతే దూరం అయిపోతారో అప్పుడు మనం అనుకున్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. అందుకే ఎవ్వరికి అనుమానం రాకుండా నిన్ను ఆ ఫంక్షన్లోకి పంపిస్తాను. ఆ తర్వాత నువ్వు చేయాల్సింది జాగ్రత్తగా చెయ్యాలి వసీకర. అందుకే కదా నేను ఈ రూపంలోకి మారింది. తొందరగా పని ముగించాలని నేను అత్యుత్సాహంతో ఉన్నాను. ఈసారి ఓటమి అవనిని చూసి వెక్కిరించాలి. గెలుపు మనల్ని చూసి గర్వపడాలి. అందుకే ఎలాగైనా ఓణీల పండగ వేడుకలోకి నన్ను పంపించు. కార్యం సిద్ధించుకుని వస్తాను. ఏయ్, చూసుకుని రావాలి కదా. చూసుకొని రాకుండా కళ్ళు మూసుకొని వస్తావా ఏంటి? రాంగ్ రూట్ లో వచ్చింది కాక తిరిగి దబాయిస్తావేంటి? మేడం, రైట్ రూట్లో రావటం, ట్రాఫిక్ సిగ్నల్స్ దాటేటప్పుడు రూల్స్ పాటించడం హైదరాబాద్లో జరగవు మేడం. షటప్. చేసింది చాలక ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. నీ సంగతి తర్వాత చెప్తాను. ఏమైనా చేసుకోండి, మీ ఇష్టం. ఈడియట్. తప్పు చేశాడని చిన్న బాధ కూడా లేదు వీడికి. మనుషుల ప్రాణాలు తీయడానికి రోడ్ల మీదకి వచ్చేస్తారు.